పట్టణంలోని భరత్ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్స్ ను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. భగత్ నగర్ లోని నిర్మాణంలో ఉన్న ఇంటిని గురువారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నిర్మాణంలో ఉన్న పిల్లర్స్ కట్ చేశారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డు అడ్డుగా వెళ్లేసరికి వారిని చంపుతామని బెదిరించి ధ్వంసం చేయడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం దీనిని గమనించిన ఇంటి ఓనర్ మార్కా మొండయ్య 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఇంటి ఓనర్ మాట్లాడుతూ దాదాపు 10 లక్షల నష్టం జరిగింది కావున పోలీసు వారు తనకు న్యాయం చేయాలని మీడియా ద్వారా వేడుకున్నారు. నా పేరు ముత్యాల శ్రీనివాసరెడ్డి, మాది చెంజర్ల గ్రామం. సరే, ఏదేమున్నా న్యాయ పద్ధతిలో ఒక సమస్యలాగా డీల్ చేసుకోవాలి. కానీ ఇంత దౌర్జన్యం చేసుడు, డాక్యుమెంట్ లేకుండా మోకం మీదకి వచ్చుడు, దౌర్జన్యం చేసుడు, కేసులు పెట్టిన కేసులు ఉండంగా SC ST కేసు అని ఒకటి పెట్టుడు, ఇదంతా గుండా రాజ్యం, గుండాల కింద ప్రభుత్వం ఉన్నదా? అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా? ఇదేంటంటే డాక్యుమెంట్లు చూడకుండా, ఏది చూడకుండా సిపి గారు అదే ఏసీపీ గారు కేసు పెట్టుడు, SI గారు ఓకే, దీనికి అడ్మినిస్ట్రేషన్ అనేది లేదా? ఏంటిది న్యాయం? కోర్టు కొట్టేసినాక ఒక పద్ధతిగా కేసులు ఏంది అనేది పరిశీలించి ఏమనంటే సివిల్ డిస్ప్యూట్లకు పోవద్దంటే ఇటువంటివి జరుగుతాయి. ఏం చేసుడు? అసలు చట్టం ఏం చేయాలి? దానికి ఏదైతే ఉన్నదో ఒక ఆర్డర్ను పాస్ చేసి ఒక ఆర్డర్ ఎంబడి పోవాలి. ఇంగ్లీష్ ఆర్డర్ ఉన్న రోజులు ఇంగ్లీష్ ఆర్డర్ ఎప్పటికి ఉంటుందా? కొన్ని రోజులు ఉంటుంది. ఆ తర్వాత ఏందనేది తేల్చుకోవాలి తప్ప ఇదంతా అన్యాయమైన పద్ధతిలో చేసుడు కరెక్ట్ కాదు. ఏది ఉన్నా న్యాయ పద్ధతిలో చట్టాన్ని అనుసరించి పనులు చేసుకోవాలి. చట్టం లేకుండా ఏ పని కాదు. పోలీసుకు కొద్దిగా చొరవ ఉండాలి. ఈ గవర్నమెంట్ సుధా పోలీసు కొన్ని అధికారాలు లేకుండా చేసింది, అది సుధా కరెక్టు కాదు. పోలీసు కొన్ని అధికారాలు ఇవ్వాలి. ఈ కాంచెలి పోలీసు వ్యవస్థ పోలీసు చేయాలి. కానీ పోలీసుకు అధికారాలు లేకుండా సివిల్ డిస్ప్యూట్ అంటే తన్నుకొని సత్యకాడికి వస్తుంది వ్యవహారం, రౌడీ రాజ్యం అవుతుంది. దీన్ని అరికట్టాలంటే ప్రభుత్వం కొత్త చట్టాలు చేయాలి. పోలీసుకు అధికారాలు ఇవ్వాలి, అన్యాయాలను ఎదుర్కోవాలి. అట్లయితేనే మంచిగా ఉంటుంది తప్ప ఇది చాలా అన్యాయం. ఇటువంటి అన్యాయాలు చేసుకోకూడదు, దీని ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదని నా మనవి. పోలీసుకు అయితే పోలీసు ఎంక్వైరీ చేసి సరైన న్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్ చేయాలని కోరుతున్నాం. నా పేరు శ్రీనివాసరెడ్డి. చెప్పిన సార్, నా పేరు మల్యాలంజయ్య. నేను ఒక 4 రోజుల నుంచి ఇక్కడ నైట్ వాచ్మెన్గా ఉంటున్నా సార్. నిన్న రాత్రి సుమారు 11 గంటలకు ప్రాంతంలో ఒక 7-8 మంది వచ్చారు సార్. వాళ్ళు వచ్చిన అలికిడి విని నేను బయటకు వచ్చి చూసిన, నేను అక్కడ పక్కకు పడుకుంటా సార్. వచ్చి చూస్తే వాళ్ళు నన్ను నువ్వు ఎవరైనా అడిగారు సార్, నేను ఇక్కడ నైట్ వాచ్మెన్ అని చెప్పిన. వాళ్ళు వచ్చి ఇక్కడ నన్ను ఇదన్నీ కడిగేస్తా అంటే, సార్ మీరు గిట్టెట్ట చేస్తారు అని చెప్పి నేను కొంచెం గట్టిగా అరిసుడు పెట్టిన. వాళ్ళు నన్ను చంపుతానని బెదిరించారు సార్. కొంచెం నా మీదకి వాళ్ళు ఎక్కువ అయ్యారు, నేను ఒక్కనైనా కాబట్టి ఆ పక్కకున్న అపార్ట్మెంట్ దిక్కు నేను వెళ్ళిపోయాను సార్. వాళ్ళు ఇది వచ్చి రాత్రి మొత్తం ఇదంతా ధ్వంసం చేశారు సార్. నేను వెనకసేపు మా యజమానికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పిన సార్. వాళ్ళ దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉన్నాయా సార్? నన్ను కొట్టడానికి వచ్చి కర్రలు అవన్నీ ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర. నేను ఒక్కనే అయిపోయినా కదా సార్, నేను అందుకని భయపడి కొంచెం అటు పారిపోయినా సార్. నన్ను చంపుతాను కూడా అన్నారు సార్. నువ్వు అడ్డం వచ్చావంటే నేను చంపుతాను కూడా అన్నారు సార్. అందుకని నేను రాత్రి 11 గంటలకు సార్ 7 నుంచి 8 మంది ఉన్నారు సార్. వాళ్ళు ముసుగులు కప్పుకొని ఒక 2 వచ్చారు, ఇవన్నీ కడిగేసారు సార్. నేను అక్కడ దూరాన్ని ఉన్నా సార్. ఎట్లా వచ్చారు సార్? అది ఏదో వెహికల్ వచ్చారు సార్. మొత్తానికి అయితే అక్కడ దూరాన పెట్టారు. అంత దూరాన నాకు అది అగుపడతలేదు సార్. నేను 11:30 తర్వాత చేసిన సార్. సార్ లిఫ్ట్ చేసిండు సార్. పోలీసులకు అదే రాత్రి ఫిర్యాదు చేశారు సార్. నేను వాళ్ళకి చెప్పిన సార్, కానీ మరి వాళ్ళు ఏం చేశారు? నన్ను ఇప్పుడు ఈరోజు పిలిస్తే ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను డ్యూటీకి వచ్చాను సార్. ఇప్పుడు మళ్ళీ నా పేరు మార్కా మొండయ్య, గ్రామం నల్లగొండ, మండల్ తిమ్మాపూర్. నేను 2013లో భగత్ నగర్, కట్టరాంపూర్ భగత్ నగర్లో 920 సర్వే నెంబర్లో 250 గజాల భూమి కొనుగోలు చేసిన. 3 సంవత్సరాల కింద పిల్లర్లు వేసి దీని బేస్మెంట్ లెవెల్ చేసినాక నాకు హెల్త్ బాగాలేక, వసతి లేక ఇప్పటిదాకా పెండింగ్ ఉండి, మళ్ళీ ఇప్పుడు ఇది మంచిగా లేదు అనేది మేస్త్రీలు చెప్తే దీన్ని శిథిలం చేసి మళ్ళా కన్స్ట్రక్షన్ చేసినందుకు ఈ కాడరాజు, కాడ రమేష్, భువనగిరి మల్లయ్య, సారంగపాణి, ఇంకెవరో బిల్డరు రాజేందర్ రెడ్డి అట, వీళ్ళు రాత్రి సుమారు 11 గంటల తర్వాత నేను ఇక్కడ ఒక వాచ్మెన్ ఉంచిన, ఆయనను బెదిరించి ఈ పిల్లర్లు మొత్తం మిషన్ తోటి కట్ చేయించి
ఆ వాచ్మెన్ సంపూర్ణాన్ని బెదిరించి భయభ్రాంతులు చేసి బాగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వానికి ఇప్పటి వరకే నేను ఇంతకుముందు బోరు దౌసం చేస్తేనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన, వాళ్ళ మీద కేసు కూడా అయింది. కేసు అయినా మళ్ళీ వస్తారు. వాళ్ళ మీద కేసు అయినాక మళ్ళీ ఏం చేశారంటే ఎఫ్ఆర్ఐ అయినాక 10 రోజుల తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు మా మీద. ఎఫ్ఆర్ఐ వాళ్ళ మీద అయినాక 10 రోజులకు మా మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎట్లయితుంది? అసలు న్యాయం లేదా? ఇది ప్రభుత్వం లేదా? అసలు ఏంది అన్యాయం? అది నోరుకే కదా. మమ్మల్ని చంపుతాను కూడా చెప్తారని నేను ఎన్నో రోజుల నుంచి చెప్తాను. ఇప్పుడు ఒక 10 లక్షల నష్టం చేసిర్రు. ఇక్కడ మొత్తం శిథిలం చేసిర్రు ఇదంతా రాత్రి. ఇప్పుడు మేము కంప్లైంట్ చేయడానికి వచ్చినాం. 1 టౌన్లో కంప్లైంట్ చేసినాం. వచ్చి మాకు న్యాయం చేయాలనేది ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాను. లేకపోతే వీళ్ళు ఇట్లా చేస్తే మాత్రం ఎంతోమంది సావుకు కారకులు అవుతారు వీళ్ళు. అసలు ప్రభుత్వం కానీ పోలీస్ కానీ వీళ్ళ మీద పకడ్బందీ చర్య తీసుకొని న్యాయం చేయకపోతే అసలు న్యాయమే కాదు, చట్టం అంతా వాళ్ళ చేతుల్లో ఉందా? అసలు ఏంటిది ఇంతగానమా? ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఇబ్బంది పెడతారు, 3 ఏళ్ళ నుంచి మళ్ళీ ఇంకెక్కువ ఇబ్బంది పెడతారు. ఊకుండి మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ ఇబ్బంది పెడతారు. లేకపోతే సెటిల్మెంట్ అంటారు, లేకపోతే ఏందో అంటారు. వాళ్ళ మీద కేసు ఉండగా వాళ్ళ మీద ఏమి కాగితాలు లేకపోయినాక వాళ్ళు కేసు పెడితే మా మీద ఎట్లా కేసు చేస్తారు? చాలా అన్యాయం జరుగుతుంది. ఇది కరెక్ట్ న్యాయం చేయకపోతే మేము ఖచ్చితంగా నిరాహార దీక్ష పట్టేనా కలెక్టరేట్ ముంగట్నా లేకపోతే ఆ సిపి గారి ఆఫీస్ ముంగట్నా ఎక్కడైనా చేస్తాం. ఇంకా కూడా న్యాయం జరగకపోతే మేము ఆత్మహత్యకే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. మేము అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.